ఇయాహుక్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రెజెంట్స్ అహం, రిటన్ బై నరేంద్ర, నరేటెడ్ బై సౌందర్య సాకల్య. ఎపిసోడ్ 30. నేరం శిక్ష. నగరమంతటిని తన పత్రికతో శాసించిన వైనాడ్ ఇప్పుడు వీధుల వెంట నడుస్తూ ఉన్నాడు. మీటింగ్ తర్వాత ఆల్వాకి బాధ్యతలు తీసుకోమని చెప్పేసి వచ్చేశాడు. ఇప్పుడు తాను సర్వం కోల్పోయినట్టుగా భావిస్తున్నాడు. ఎన్నో ఏళ్లుగా అభివృద్ధి చేసుకున్న పత్రిక అది. కింది స్థాయిలో నుండి ఎంతో కష్టపడి పత్రికను గొప్ప స్థాయికి తీసుకొచ్చాడు. అవన్నీ ఇప్పుడు గుర్తుకొస్తున్నాయి. మరుసటి రోజు వైనాడ్ అధికారికంగా రోర్క్ చేసిన పనికి చట్టం ఎలాంటి శిక్ష విధించినా దానికి అతను బాధ్యత తీసుకోవాల్సి ఉంటుందని రోర్క్ని వెనకేసుకొచ్చినందుకు క్షమాపణ కోరుతూ తన సంతకం చేసి పత్రికను విడుదల చేశాడు. ఈ పరిస్థితికి కారణమైన వాళ్ళందరికీ సమాధానం చెప్పడం కోసమే అలా చేసినట్టు అతనికి తెలుసు. ఇతరులు తనను స్వాధీనపరుచుకుని లేదా వాళ్లు చెప్పినట్టు నడుచుకునే పరిస్థితిలోకి తనను తాను నెట్టివేసుకోవడం ఇష్టం లేదతనికి. రోర్క్ దృష్టిలో తాను సెకండ్ హ్యాండర్ ఎంతమాత్రం కాదు అనుకున్నాడు. నగరంలో ఉన్న ప్రజలంతా వైనాడ్ క్షమాపణలు కోరిన తర్వాత మరలా బ్యానర్ పేపర్ను కొండం మొదలుపెట్టారు. రోర్క్ ఆ సాయంత్రం వైనాడ్ని కలవడానికి తన ఇంటికి వెళ్లాడు. అక్కడ పని మనిషి వైనాడ్ మిమ్మల్ని ఇప్పుడు చూడాలనుకోవడం లేదు అని చెప్పడంతో రోర్క్ మరుసటి రోజు ఉదయం వైనాడ్ ఆఫీస్కి వెళ్లాడు. అక్కడ కూడా ఆయన సెక్రటరీ వైనాడ్ మిమ్మల్ని చూడ్డానికి ఇష్టపడటం లేదు, మళ్లీ ఎప్పుడూ చూడాలనుకోవడం లేదు అని వైనాడ్ చెప్పమన్నట్టుగా రోర్క్తో చెప్పింది. ఆ తర్వాత రోర్క్ వైనాడ్కి ఒక లేఖ రాశాడు. వైనాడ్, ఇది నువ్వు నీకోసమే చేస్తున్నావని నాకు తెలుసు. ఇది నా కోసం కూడా కాదు. నేను ముందే చెప్పాను, నన్ను కాపాడటానికి ఎలాంటి ప్రయత్నం చేయవద్దని. నువ్వే నేను చెప్పింది వినలేదు. జరిగిందంతా మర్చిపో. మళ్లీ ఎక్కడ ఆగిపోయావో అక్కడి నుంచి మొదలుపెట్టు. కానీ ఆ లేఖ వైనాడ్ చదవలేదు. కనీసం దాన్ని తెరిచి కూడా చూడలేదు. అది తిరిగి రోర్క్ దగ్గరికే వచ్చింది. డామినిక్ రోర్క్ ఇంటికి వెళ్ళింది. వైనాడ్ కోసం రోర్క్ ఆమె రాకను తిరస్కరించాడు. వైనాడ్ కోలుకునే వరకు అతనితోనే ఉండమని ఆమెకు చెప్పాడు. అతనెప్పటికీ కోలుకోలేడు. బ్యానర్ని అతను మూసివేసి ఉండాల్సింది అంది డామినిక్. అలా తను చేయలేడు. అతనికి అదే జీవితం అన్నాడు రోర్క్. నేను కూడా అతనితో ఉండలేకపోయాను. నాకు నువ్వే జీవితం. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. రోర్క్, నువ్వు న్యాయ విచారణలో ఏవైనా చెప్పొచ్చు. మనమిప్పుడు మళ్లీ కలవడం అనేది దాన్ని ఏమీ మార్చదు. నువ్వు ఆ రోజు నా దగ్గరకొచ్చి కోట్లాన్ గురించి చెప్పినప్పుడు నేను ఆపే ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే అది నువ్వు చెయ్యాల్సిందే అని నాకు అనిపించింది. చెయ్యడానికి అదే సరైన సమయం కూడా. ఇది నాకు సరైన సమయం అనుకుంటాను. అందుకే నీ దగ్గరకొచ్చేశాను అని చెప్పింది డామినిక్. రోర్క్ ఆమె చేతిలో చేయి వేశాడు. అటువైపు తిరిగి ఉన్న డామినిక్ని తన వైపుకు లాక్కుని పెదాలపై ముద్దాడాడు. గత 7 సంవత్సరాల నుండి ఆమె కోరుకుందిదే. మళ్లీ రోర్క్ని కలుసుకోవడాన్ని గొప్ప విజయంగా భావించింది. రోర్క్ తనను తాకుతున్నంతసేపు ఆ అనుభూతి చాలా ఏళ్ల నిరీక్షణకి సమాధానంగా భావిస్తోంది. నిజానికి ఇంతకాలం ఎంతో క్రమశిక్షణగా తను వైనాడ్ దగ్గరే ఉండిపోయింది. ఆమెను రోర్క్ అలా ఎత్తుకుని వెళ్లి కుర్చీలో కూర్చుని తన మోకాళ్లపై ఉంచుకొని గట్టిగా అదిమి పట్టుకుని డామినిక్తో రమిస్తున్నాడు. ఎస్ రోర్క్, నాకదే కావాలి, ఇంకా కావాలి. ఈ క్షణం కోసమే నేను ఎంతో కాలం వేచి చూసింది అంది డామినిక్. నాకు ఇంతకాలం ఎంతో కష్టంగా ఉండేది. ఆ సంవత్సరాలు మళ్లీ పునరావృతం కావు అన్న విషయం నాకు ఎంతో సంతోషాన్నిస్తుంది డామినిక్ అన్నాడు రోర్క్. మరుసటి రోజు ఉదయం ఆమె తన చేతి ఉంగరం పోయిందని పోలీసులకు సమాచారం అందించింది. 2 రిపోర్టర్లతో కలిసి వాళ్ళొచ్చినప్పుడు ఆమె రోర్క్ దుస్తుల్లో కనిపించింది. పరోక్షంగా వాళ్ళిద్దరూ రాత్రి కలిసి ఉన్నారని చెప్పడం తన ఉద్దేశం. ఈ విషయాన్ని రోర్క్కి తెలియజేసింది డామినిక్. తమ మధ్య ఉన్న సంబంధం ప్రపంచానికి తెలియజేయాలి. వాళ్ళిద్దరికీ ప్రపంచం వ్యతిరేకం అవడమే ఆమె కోరుకుంది. వైనాడ్ తన పత్రికని మళ్లీ పునరుద్ధరించుకోవడంలో నిమగ్నమయ్యాడు. అతని సహోద్యోగులు కూడా అందుకు సహాయం చేస్తున్నారు. ఆ పనుల తర్వాత వైనాడ్ తన ఇంటికి బయలుదేరాడు. డామినిక్ అక్కడికొచ్చింది. అతని మాట కోసమే ఎదురుచూస్తోంది. కాని అతను ఆమెకి ఎలాంటి స్పందన ఇవ్వలేదు. నాకేం చెప్పాలనుకున్నా మొదట ఇది చెప్పు. నేనొక్క విషయం మాత్రం తెలుసుకోవాలి అనుకుంటున్నాను. మన పెళ్లి తర్వాత ఇదేనా మొదటిసారి నువ్వు రోర్క్ దగ్గరికి వెళ్ళడం అని అడిగాడు వైనాడ్. అవును చెప్పింది డామినిక్. వైనాడ్ మళ్లీ అడిగాడు, మరి పెళ్లికి ముందు? ఇక రహస్యాన్ని దాచలేని డామినిక్
నేనందరికన్నా ముందు రోర్క్తోనే కలిసున్నాను. కీటింగ్ని పెళ్లి చేసుకోవడం కంటే ముందే నాకు రోర్క్ తెలుసు. నువ్వు పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే నేను ఖచ్చితంగా చెప్తాను. గ్రానైట్ క్వారీలో రోర్క్ పనిచేస్తున్నప్పుడు అతన్ని మొదటిసారి కలిశాను. అతను నా అనుమతి తీసుకోకుండానే నన్ను అత్యాచారం చేశాడు. దీన్ని బ్యానర్లో ప్రచురించాలి అనుకుంటే అలాగే చేయొచ్చు, నాకేమీ అభ్యంతరం లేదు అని చెప్పింది డామినిక్. రోర్క్ నిన్ను ప్రేమించలేదా? అడిగాడు వైనాండ్. ప్రేమించాడు, అందుకే ఇంటిని మన కోసం నిర్మించడానికి ఒప్పుకున్నాడు చెప్పింది డామినిక్. ఆ తర్వాత వైనాండ్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇదే సమయంలో ఆమె తండ్రి ఫ్రాంకన్ ఆమెకి ఫోన్ చేశాడు. ఇక వైనాండ్తో డివోర్స్ తీసుకుంటున్నావా అని అడిగాడు. అవును చెప్పింది డామినిక్. సరే, కోర్ట్లాండ్కు సంబంధించిన న్యాయ విచారణ పూర్తయ్యే వరకు వచ్చి నా దగ్గరే ఉండు అని కోరాడు తన కూతుర్ని. డామినిక్ అలాగే అని చెప్పి తన తండ్రి దగ్గరికి వెళ్ళిపోయింది. రోర్క్ డామినిక్ల ప్రేమ కథ న్యూయార్క్లోని అన్ని వార్తా పేపర్లో వచ్చింది. అది డామినిక్ పథకం ప్రకారమే చేసిన పని. తాను ఇంతకాలం సహాయం చేసింది, మేలు కోరింది తన భార్య రహస్య ప్రేమికుడికి అని తెలిసి ఎంతో అసంతృప్తిగా ఉన్నాడు వైనాండ్. ఆల్వా వైనాండ్కి డివోర్స్ తీసుకోమని సలహా ఇచ్చాడు. అతను ఒప్పుకున్నాడు. డామినిక్ బలవంత పెట్టడం వల్లనే వైనాండ్ అలా రోర్క్ని సమర్థిస్తూ వార్తలు ప్రచురించేలా ఆదేశాలు జారీ చేశాడని ఆర్టికల్ని ప్రచురించాడు ఆల్వా. అతను బ్యానర్ పత్రిక పోగొట్టుకున్న పాపులారిటీ తిరిగి తీసుకురావడం కోసం ఆ పనిచేశాడు. అలాగే ప్రజల దృష్టిలో ఒక చెడు వ్యక్తిగా గుర్తింపబడిన వైనాండ్కి ఆ ఆర్టికల్ ద్వారా ప్రజల నుండి క్షమాపణ దొరికే అవకాశమిది. అనుకున్నట్టుగానే కొన్ని వేల ఉత్తరాలు వైనాండ్ని పరామర్శిస్తూ వచ్చాయి. డామినిక్, వైనాండ్, రోర్క్ అందరూ కోర్ట్ రూమ్కి చేరుకున్నారు. టూహీ ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న సందర్భం వచ్చింది. అతనితో పాటు రోర్క్కి వ్యతిరేకంగా ఉన్న మిగతా అందరూ కూడా ఈ న్యాయ విచారణ పట్ల చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వీళ్లు మాత్రమే కాకుండా గత కొంతకాలంగా ఈ వార్త చదువుతున్న వాళ్లు చాలామంది అక్కడికొచ్చారు. ప్రాజెక్టుకు సంబంధించిన 2 నిర్వాహకులు, 2 ఇంజనీర్లు, ఒక ట్రక్ డ్రైవర్, ఎలక్ట్రీషియన్, ఒక మేస్త్రీ పనివాడు, ఒక మ్యాథమెటీషియన్, ఒక తోట పనివాడు, ఇంకా 3 ఫ్యాక్టరీ పనివాళ్లు కోర్టులో ఉన్నారు. వీళ్లందరూ రోర్క్ తనను తాను డిఫెండ్ చేసుకోవడానికి ఎంచుకున్న 12 మంది. తన మీద ఎలాంటి జాలి లేని ప్రధాన న్యాయమూర్తి తీర్పివ్వాలని కోరుకున్నాడు రోర్క్. సాక్షులను ఒక్కొక్కరిగా విచారించాల్సింది. కేసు విచారణ పీటర్ కీటింగ్తో మొదలైంది. మిస్టర్ కీటింగ్, ప్రమాణం చేసి చెప్పగలవా? కోర్ట్లాండ్ హోమ్స్ ప్రాజెక్ట్ని డిజైన్ చేసింది ఎవరు? అడిగాడు ప్రాసిక్యూటర్. నేను కాదు సమాధానం చెప్పాడు కీటింగ్. మరి ఎవరు చేశారు? అడిగాడు ప్రాసిక్యూటర్. హావర్డ్ రోర్క్ చెప్పాడు కీటింగ్. అతనెందుకు చేశాడు? ఎవరి అంగీకారంతో చేశాడు? అడిగాడు ప్రాసిక్యూటర్. రోర్క్ నా అభ్యర్థన మేరకే చేశాడు. అది చేయగలిగినంత సామర్థ్యం నా దగ్గర లేదు, అందుకే నేను అడిగాను చెప్పాడు కీటింగ్. కీటింగ్కి ప్రాసిక్యూటర్ రోర్క్ మరియు అతని మధ్య ఉన్న ఒప్పంద కాగితాన్ని చూపిస్తూ, ఇదేనా నువ్వు సంతకం చేసిన కాగితం అని అడిగాడు. అవును అన్నాడు కీటింగ్. ఈ సంతకం హావర్డ్ రోర్క్దేనా? అడిగాడు ప్రాసిక్యూటర్. అవును అన్నాడు కీటింగ్. ఇది చదువు వినిపించగలవా? అడిగాడు ప్రాసిక్యూటర్. కీటింగ్ బిగ్గరగా చదివి వినిపించడం మొదలుపెట్టాడు. కీటింగ్ కేవలం అతని అసమర్థత గురించి మాత్రమే చెప్పడం లేదు, చివరికి ఒప్పందాన్ని కూడా అతను బట్టి పట్టాడు. ఎవరైనా అతన్ని మధ్యలో ఆపితే మళ్లీ మొదటి నుంచి మొదలు పెడతాడు. రోర్క్ డిజైన్ చేసిన డ్రాయింగ్స్ని కీటింగ్కి చూపిస్తూ మరికొన్ని ప్రశ్నలు అడిగాడు ప్రాసిక్యూటర్. మరో 2 ఆర్కిటెక్ట్లు ఈ డిజైన్లో చేసిన మార్పులను నువ్వెందుకు వ్యతిరేకించావు? నేను రోర్క్కి భయపడ్డాను అని చెప్పాడు కీటింగ్. ఎందుకు? అడిగాడు ప్రాసిక్యూటర్. నాకు తెలీదు, రోర్క్తో చేసుకున్న ఒప్పందం నన్నలా భయపెట్టింది అన్నాడు కీటింగ్. కీటింగ్కి ఈ కేసుకు సంబంధించి ఎక్కువగా ఏమీ తెలియదని ప్రాసిక్యూటర్కి అర్థమైంది. ప్రధాన న్యాయమూర్తి రోర్క్ వైపు చూశాడు. తను ఏం చెప్పాలి అనుకుంటున్నాడో చెప్పమని అతనికి మాట్లాడడానికి అనుమతిచ్చాడు. రోర్క్ ప్రమాణం తీసుకున్నాడు. ఎలాంటి భయమూ లేకుండా కదులుతున్న అతన్ని చూసి అక్కడి వాళ్లు ఆశ్చర్యపోయారు. అతనిలో తప్పు చేశానన్న భావం అస్సలు కనిపించడం లేదు. ఎలాంటి అభద్రతా భావంలోనూ లేడు. కోపంగాని ద్వేషంగాని అతనిలో కనిపించడం లేదు. చాలా స్వేచ్ఛగా కనిపిస్తున్నాడు. అక్కడి వాళ్లు తమకలా ఉండడం సాధ్యమా అని ఆలోచించుకోవడం మొదలుపెట్టారు. ఇంతలోనే రోర్క్ మాట్లాడడం మొదలుపెట్టాడు. కొన్ని వేల సంవత్సరాల క్రితం ఒక ప్రథముడు నిప్పు ఎలా రాజేయాలో కనుక్కున్నాడు. తన సహోదరులకు నిప్పు రాజేయడం నేర్పడం కోసం వాడిన కొయ్య ముక్కపైనే వాళ్ళతన్ని తగలబెట్టుంటారు.
మానవాళి భయపడిన మహమ్మారితో తలపడినందుకు అతన్ని చెడు చేసే వ్యక్తిగా పరిగణించారు. కాని ఆ తర్వాత అదే నిప్పుని మనిషి తనను తాను వెచ్చగా ఉంచుకోవడానికి, వండుకోవడానికి, తన గుహని వెలుతురుతో నింపుకోవడానికి మరెన్నో పనులకి వాడాడు. అప్పట్నుంచి భూమిపై చీకటి అంతం కావడం మొదలైంది. కొన్ని శతాబ్దాల తర్వాత ఇంకో ప్రథముడు చక్రాన్ని కనిపెట్టాడు. అతన్ని బహుశా నిషేధిత ప్రాంతాల్లో అడుగిడిన అతిక్రమణదారుడిగా పరిగణించుంటారు. కాని అప్పట్నుండే మనుషులు చక్రాల సహాయంతో ఎంతటి సుదూర ప్రాంతాలకైనా ప్రయాణించడం మొదలుపెట్టారు. అలా అతను ఈ ప్రపంచమంతటికీ దారి చూపించాడు. దేనికి లొంగని ఆ ప్రథముడు మానవాళి సాధించిన ప్రతి అద్భుతానికి మొదటి అధ్యాయంగా ఉన్నాడు. చరిత్ర కూడా మనకదే చెబుతుంది. ప్రొమేథియస్ని చైన్లతో రాయికి కట్టేసి రాబందులు అతన్ని పీక్కు తినేలా చేశారు. ఎందుకంటే దేవుళ్లకు సంబంధించిన నిప్పుని అతను దొంగిలించాడని కారణంతో. ఆడమ్ ఎంతో బాధకు గురయ్యాడు. ఎందుకంటే జ్ఞానానికి సంబంధించిన చెట్టు యొక్క ఫలాన్ని తిన్నాడన్న కారణంతో. ఇలా ఏ గొప్ప కథని తీసుకున్నా దాని జ్ఞాపకాల జాడల్లో ఆ కథ ఘనత ఒక వ్యక్తితో మొదలైందని, ఆ వ్యక్తి ధైర్యానికి మూల్యం చెల్లించాడని తెలుస్తుంది. యుగాల నుండి కొంతమంది అరుదైన మనుషులు తమ దార్శనికత తప్ప మరే ఇతర ఆయుధమూ లేకుండా కొత్త మార్గాల వెంబడి ప్రయాణించారు. వాళ్ల లక్ష్యాలు వేరు కావచ్చు, కానీ వాళ్లందరికీ ఒక ఉమ్మడి లక్షణం ఉంది. అదేంటంటే వాళ్లు వేసింది మొదటి అడుగు, ఎంచుకుంది కొత్త దారి. అరువు తెచ్చుకొని వాళ్ల దార్శనికత, వాళ్లకి దక్కిన ప్రతిఫలం ద్వేషం. గొప్ప సృష్టికర్తలు, ఆలోచనాపరులు, కళాకారులు, శాస్త్రవేత్తలు, ఆవిష్కరణవేత్తలు వీళ్లంతా వారి వారి సమకాలీన మానవాళికి ఎదురు నిలిచిన వాళ్లే. ప్రతి కొత్త గొప్ప ఆలోచనలకు అభ్యంతరం చెప్పబడింది. ప్రతి గొప్ప ఆవిష్కరణ నిరసించబడింది. మొట్టమొదటి మోటార్ మూర్ఖత్వంగా పరిగణించబడింది. మొట్టమొదటి విమానం అసాధ్యమైనదిగా భావించబడింది. విద్యుత్తు విషపూరితమైనదిగా చూపబడింది. అనస్థీషియా పాపంగా చూడబడింది. కాని ఆ దార్శనికులంతా అలాగే ముందుకు వెళ్లారు. వాళ్లు పోరాడారు, బాధపడ్డారు, మూల్యం చెల్లించారు. కాని చివరికి వాళ్లు గెలిచారు. ఏ సృష్టికర్త కూడా ఇతరులకు సేవ చేయాలనే కోరికతో ప్రేరేపించబడలేదు. తోటివాళ్లు అతనిచ్చే బహుమతి ఎక్కడ వాళ్ల సాధారణ జీవితాల్ని నాశనం చేస్తుందనే భయంతో దాన్ని తిరస్కరించారు. అతని నిజమే అతని ప్రేరణ. అతని నిజం, అతని పని, అది సాధించడానికి ఎంచుకున్న అతని సొంత దారి. అదొక సంగీతం, పుస్తకం, యంత్రం, గొప్ప ఫిలాసఫీ, బిల్డింగ్ కావచ్చు. అదే అతని లక్ష్యం మరియు జీవితం. దాన్ని ఎవరు చదువుతున్నారు, వింటున్నారు, నమ్ముతున్నారు, వాడుతున్నారు అనేది ముఖ్యం కాదు. కేవలం సృష్టే ముఖ్యం, దాని లబ్ధిదారులు కాదు. కేవలం సృష్టే, దాన్నుండి ఇతరులు ఎలాంటి ఉపయోగాలు పొందుతున్నారని కాదు. అతను నమ్మిన నిజానికి ఆ సృష్టి ఒక రూపం ఇచ్చింది. అతను తను నమ్మిన నిజాన్ని మనుషులందరికన్నా, వస్తువులన్నిటికన్నా అత్యుత్తమ స్థానంలో ఉంచాడు. అతని దార్శనికత, శక్తి, అతనికున్న బలం అతని ఆత్మ నుండి వచ్చినవే. ఆలోచించడం, అనుభూతి చెందడం, ఎంచుకోవడం అనేది అహం యొక్క గుణాలు. సృష్టికర్తలు నిస్వార్థపరులు కారు. కేవలం అది వాళ్ల స్వార్థం నుంచి మాత్రమే పుట్టింది. మనిషిని ప్రధానంగా నడిపించేది స్వార్థమే. అతను అతని కోసం మాత్రమే జీవించాడు. అలా జీవించడం వల్లే మనిషి మనుగడకు ఉపయోగపడేవి ఎన్నో సాధించగలిగాడు. మనిషి తన మెదడుతో కాకుండా మరే విధంగా కూడా మనుగడ సాగించలేదు. అతడు ఈ భూమి మీదకి నిరాయుధుడై వస్తాడు. అతని మెదడే అతనికి ఒక గొప్ప ఆయుధం. జంతువులు తమ ఆహారాన్ని బలంతో సంపాదిస్తాయి. మనిషికి కొమ్మలు, కోరలు, గోర్లు, ఇంకా బలమైన కండలు కానీ లేవు. అతను మనుగడకు పంట పండించాలి లేదా వేటాడాలి. మొక్కలు నాటాలి అంటే ఒక ఆలోచన ప్రక్రియ అవసరం. వేటాడాలి అంటే ఆయుధాలు కావాలి. ఆయుధాలు తయారు చేయాలంటే మళ్లీ అతనికి ఆలోచన ప్రక్రియనే అవసరం. అతని కనీస సౌకర్యం నుంచి ఆధ్యాత్మిక సిద్ధాంతాల వరకు, చక్రం నుండి ఆకాశ హర్మ్యం వరకు, మనం ఎలా ఉన్నామో అక్కడి నుండి మనం ఎక్కడిదాకా వెళ్లగలమో అక్కడి వరకు మనిషిని నడిపించే ఒకే ఒక్క లక్షణం అతని హేతుబద్ధమైన ఆలోచన. దిస్ హాస్ బీన్ ఎ ఇయర్హుక్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రొడక్షన్ ఆఫ్ అహం, రిటన్ బై నరేంద్ర, నరేటెడ్ బై సౌందర్య సాకల్య. ప్రొడ్యూసర్ ఇయర్హుక్ ప్రైవేట్ లిమిటెడ్. ఎడిటర్ Gautami CH. Music by Kishore. Production copyright 2022 by Earhook Private Limited.